నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను, ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అమ్మ. క్రోధినామ ముందుగానే చెప్పాలి కనుక ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం ముందుగానే వారికి చెప్పుదాము. క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. అంతే. క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తోంది. మరి ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా? భయపడాల్సిన అవసరం లేదా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. మొత్తం అన్ని బాగున్నది. అవునా? అన్ని ఎలా బాగుంటాయి? కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు కదా. బాగా లేవు. ఒకటి బాగా లేదనుకుంటే మరొకటి బాగుంటుంది. అంటే ఏది రాశి అని కాదు, వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అవుతుంది గురువు మారక. మాక్సిమం సంవత్సరం మీద 8-10 నెలలు అయిందమ్మా. ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక 3 నెలలు ఉండిపోయింది. అదొకటి. కనుక మాక్సిమం ఒక 1.5 year కు అబౌవ్ అయిందంటే ఈ 1.5 year లో ఎంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ అంటే రైట్. అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము, దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం. తప్పకుండా చెప్పండి. మనకు ఏప్రిల్ 9వ తారీఖు నాడు అమావాస్య అటు పిమ్మట క్రోధినామ సంవత్సరం మొదలవుతూ ఉన్నది కనుక ఒక 10-15 రోజులు 20 రోజుల తర్వాతనే గురుగ్రహము ప్రజెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు. ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. కరెక్ట్ గా కూడా మే 1 నుండి 2వ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 2nd వీక్ నుండే. కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఇక్కడ మేషానికి అంటే 2వ స్థానంలో ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం. ఇక శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు. శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు, కానీ వక్రం తిరిగేది ఉంది. మళ్ళీ వక్రం తిరిగేది ఉంది. అప్పుడు ధనస్సు రాశి వారికి మరలా మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి. ఎలాగో మకర రాశి వాళ్ళు ఏళ్ళనాటిలోనే ఉన్నారుగా. అయినా వక్ర చూప లేకపోతే వక్ర గతి కూడా ఉందా? సంపూర్ణ వక్ర దృష్టి మాత్రం. వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా వెనక్కి రాడు కానీ వక్రం. అప్పుడు ధనస్సు రాశి వారికి, అదే విధంగా మకరానికి ఇక రాహుకేతువులు అంటే ఇప్పట్లో వారిని వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము. మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది. శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పట్లో శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి. అదనంగా గురువు మూలకంగా వీరికి ప్లస్లు జరిగేటువంటి ఉన్నవి, మైనస్లు జరిగేటువంటి ద్వాదశ రాశులకి కూడా. ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు. మిగతా గ్రహాల వాటి సంచారం ఎలా ఉంటుంది? సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల మారడము, చంద్రుడు ప్రతిరోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి. శుక్రుడు వచ్చేసి మనకు 18 to 22 days లోపే. కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు. 40 రోజులు 41 రోజులు అట్లా ఉంటాడు. ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి. బుధుడు కూడా అంతే 20 to 30 days లోపే మారుతాడు. ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి. కానీ మెయిన్ ఏమిటంటే మనకి ఇవే మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువును శని మాత్రమే. ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ, లేదా ఒక హౌస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ, లేదా ఒక వివాహం కానీ, విదేశీ ప్రయాణం కానీ, ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, సూర్యుడు ఏమిటి? గొడవలకు కారకుడు. అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు. ఇలా శుక్రుడు ఏమిటి? కలత్రకు కారకుడు. అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు
ఆ, ఈ కేతు. ఓకే అదే కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో కన్య. శుక్రుడు నీచబడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్నట్టయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక 1 మంత్ పీరియడ్. కానీ ఇది ఏమిటంటే మనకు 1 Long ఇయర్ period. 1.5 ఇయర్ లాంగ్ పీరియడ్. లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు. సరే మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి. తప్పకుండా అమ్మా, మరి తులారాశి వారికి ఎలా ఉండబోతోందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా తల్లి. తులారాశి వారికి వచ్చేసి ఇన్ని రోజులు కూడా వాస్తవానికి ఏదో నడిచిపోయింది అద్భుతంగా. అంటే వీరికి ఒక ఆదాయం 2, వ్యయము వచ్చేసి 8. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో సప్తమాత గురువు ఉండడం చేత అద్భుతంగా ఉంది వీరికి. చక్కటి ఉద్యోగంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, ఇప్పుడు ఎక్కడైనా ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ మానేసినా కూడా మరో జాబ్ రెడీగా ఉండడము, ఇవన్నీ కూడా తులారాశి వారికి జరిగినవి. కానీ ఇప్పుడు గురువు 8వ స్థానానికి వెళ్ళడం జరుగుతున్నది. 8వ స్థానం అంటే కష్టం కాస్త అష్టమం. అదేవిధంగా శని భగవానుడు 4లో ఉండేటువంటి పరిస్థితి. కనుక గృహ సంబంధిత ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకునేటువంటి వారికి కాస్త ఆలస్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు, ఇల్లు హౌస్ రిలేటెడ్ ఏమైనా చేంజెస్ అవ్వడం కావచ్చును. అంటే ఇక్కడ శని భగవానుడు ఈ 4వ స్థానానికి 5వ స్థానానికి అధిపతి కనుక ఈ 2 రిలేషన్స్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది 5వ స్థానంలో. మరి ఈ యొక్క గురువు 8వ స్థానంలో, శని 5వ స్థానంలో ఉండడం వలన ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయడం కావచ్చును, అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చులు కావచ్చును, బంధుమిత్రులతో కాస్త విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి, వ్యాపారం అందు అభివృద్ధి లేకుండా ఉండడము అనేటువంటి విషయాన్ని గమనించండి. విద్య యందు ఆటంకములు అంటే ఇన్ని రోజులు వ్యాపారం బాగుంది. ఇక్కడ సప్తమ గురువు కనుక 7వ స్థానం ఏమిటి మనకు సప్తమం అంటే ఎదుటి వ్యక్తి, మీరు చేసేటువంటి బిజినెస్ కావచ్చును, భార్యాభర్తలు కావచ్చును, ఇంకేదైనా కూడా. ఇప్పుడు ఈ తులారాశి వారికి సంబంధించి భార్యాభర్తలు కూడా గొడవలు మొదలవుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే విద్య యందు కాస్త ఆటంకాలు ఉన్నవి, ఆశించిన ర్యాంకులు రాకుండా పోవడము, అదేవిధంగా ఉద్యోగ నష్టము, అనవసరమైనటువంటి ప్రయాణాలు కనబడుతున్నాయి, అవకాశాలు చేయి జారిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నిరుత్సాహపడవద్దు, అయినా కూడా చివరిలో మంచి రెమెడీ చెబుదాము. చేయు పనులందు తీరిక ఉండకుండా పోయేటువంటి పరిస్థితి, ఆశించినటువంటి పదవులు దక్కకుండా ఉండేటువంటి పరిస్థితి, ఖర్చులు అదుపులో ఉండవు. ఇంకా చూసుకున్నట్టయితే స్తోమతకు మించినటువంటి హామీలు ఇవ్వవద్దు. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నవి, మీరు అక్కడ ఎవరికో 1000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఊరికే మాట్లాడకండి. కనుక ఆర్థిక లావాదేవీలలో కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. పరిచయం లేని వ్యక్తుల వద్ద మీరు నమ్మడం కానీ, వారికి ఏమైనా మనీ ఇవ్వడం కానీ ఇవన్నీ ఏం పెట్టుకోకండి. ప్రయత్నించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త ఆలస్యంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణమందు అనుకూలమైనటువంటి వాతావరణం లేదండి. ప్రయాణం చేసేటువంటి సందర్భంలో కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. రాని బాకీలు వివాదం అవుతాయి. ఎవరికో డబ్బులు ఇచ్చి ఉన్నాము, అవి రావడం లేదు, గొడవ అయ్యేటువంటి పరిస్థితి. గొడవ అయిన తర్వాత కొన్ని రోజులకు డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి, ఇది గమనించుకోండి. మీ గుడ్ విల్ దెబ్బతినేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి, చివాట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రయోజనములు లేని ఉద్యోగములు, ఏదో ఉద్యోగం అయితే చేస్తున్నాం కానీ అసలు ఎలాంటి ప్రయోజనం లేదు అనేటువంటి పేరు వింటూనే ఉంటాంగా, ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి. పనులు చేయుట, ప్రయాణంలో కాస్త నష్టాలు, ఏమైనా యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు దయచేసి కూడా తీసుకోవద్దు. ఇంకా చూసుకున్నట్టయితే ఆచరణలో అంటే ఏదైతే ఇది చేస్తాను, ఇది చేయాలి అని ఏదైతే ఆచరణలో పెట్టుకున్నటువంటి పనుల యందు కాస్త ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి. ఇంకా చూసుకున్నట్టయితే రైతులకు కాస్త పంట విషయంలో కూడా కాస్త ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. న్యాయం వృత్తిలో ఉండేటువంటి వారికి కాస్త ఒడిదుడుకులు, ఏదో కేసు గురించి డబ్బులు తీసుకుని ఉన్నాము అందులో ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి, ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితులు. సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకునేటువంటి పరిస్థితి. ఆస్తి పంపకాలలో కాస్త మీకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. చిల్లర తగాదాలు ఏదో రకంగా మీ వెంటబడేటువంటి పరిస్థితి ఉంది. మానసిక చింతన, రాజకీయమందు కాస్త ఒడిదుడుకులు అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. స్థాన చలనము, మితిమీరినటువంటి కోపం రావడము, అదేవిధంగా మితిమీరిన విశ్వాసం వలన కూడా నష్టాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. చేయు వృత్తులందు చిన్న చిన్న ఆటంకాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. కలహములు ఏదో
మంచి చేయకపోతే చెడు అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇంటి యందు కలహాలు కూడా ఉన్నాయి భార్యాభర్తలు. ఇక్కడ ఇంటి యందు అంటే ముఖ్యంగా భార్యాభర్తలు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. లేదా మీ లగ్నం నుండి మీ యొక్క పిల్లవంది 8వ స్థానమైనా అక్కడి నుండి మీ స్థానం 4వ స్థానమైనా కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. తెలియక చేసిన పనులకు అపనిందలు అయ్యేటువంటి పరిస్థితి, మీరు నమ్మిన వాళ్ళే దూరం అయిపోవడము, దాన ధర్మములు లలో కూడా కాస్త మీకు అపనింద రావడం కావచ్చును. కలిసి తీర్థయాత్రలు చేసేటువంటి సందర్భాలలో చేసేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి కావచ్చును. ఏ విషయం పైన కూడా ఆసక్తి లేకుండుట, కాస్త మీ యొక్క బ్రెయిన్ అనేటువంటిది పని చేయలేని పరిస్థితి అనుకోండి. ఇంకా ఇంటి విషయాలపై కాస్త శ్రద్ధ చూపించండి. ఏ విషయం పైన కూడా ఆసక్తి లేకుండడము, మాట ధోరణిని కాస్త అదుపులో పెట్టుకోండి, నియంత్రించుకోండి. చేయి పనులందు ఒత్తిడి, శ్రమ అధికము, కొన్ని పనులు మొండిగా నెరవేరేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇతరుల విషయాలలో మీరు జోక్యం కలిగించుకోకండి. వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి, ఒకవేళ వివాహం జరిగినప్పటికీ కూడా గొడవలు అవుతున్నాయి అనుకుంటే ఈ ఇయర్ మొత్తము కూడా గొడవలు అయ్యేటువంటి పరిస్థితే గోచరిస్తుంది. కనుక బీ కేర్ఫుల్. ఇక్కడ గురు మూలకంగా మీకు ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు కూడా నరదృష్టి అనేటువంటిది ఉంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మామూలు 800 కారు కొన్నప్పటికీ కూడా మీరు బెంజ్ కారు కొన్నటువంటి విధంగా నలుగురు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు తప్పకుండా కూడా సుందరకాండ పారాయణం చేసుకోండి. ఇది రెమెడీ. ఇక మీరు గురు సంబంధిత ఏమైనా జపాలు కావచ్చును, తర్పణాలు కావచ్చును, ఏదైనా గురు సంబంధిత హోమాలు, దత్తాత్రేయ స్వామి హోమం కానీ ఇలాంటివి ఏమైనా చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. లేదా దేవాలయం క్లోజ్ చేసేటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళండి. వెళ్ళి నవగ్రహాలను చక్కగా కూడా శుభ్రపరిచి గంధము కుంకుమతో అలంకరింపజేసుకొని చక్కగా నమస్కారం చేసుకొని మీరు ఇంటికి వెళ్ళండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి రోజు వెళ్ళాలంటే రోజు వెళ్ళాలి. పరిస్థితి బాగా లేదు. అష్టమ గురువు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కనుక బీ కేర్ఫుల్. ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. మహాదేవ్.